కడప అంటే ఏంటి అసలు మొత్తం ఇది మా అడ్డా మొత్తం ఇదంతా వాళ్ళు చెప్పుకుంటారు కదా. సరే అది కాదని గతంలో తేలిపోయింది అనుకుండా పులివెందుల ఎన్నికలు ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు మనం మాట్లాడుకున్నాం కూడా. బట్ ఏంటంటే ఈ స్థాయిలో మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఒక సైకోతో పోల్చారు. మీరు ఇది ఫాలో అయ్యే ఉంటారుగా, తెలంగాణలో ఆ పోక్సో చట్టము దాని తర్వాత జరిగిన ఇది ఆ నిందితుడు బయటకు వచ్చి వాళ్ళని చంపేశాడు, అతనితో పోల్చారు ముఖ్యమంత్రి. ఎందుకని? అంటే ఏం చేస్తున్నాడు సార్, ఇప్పుడు 2019-24 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమ ప్రాంతాన్ని వ్యవసాయ పరంగా కానీ, సాగునీటి పరంగా కానీ, లేదంటే పారిశ్రామిక కానీ ఏ మాత్రం గానీ అభివృద్ధి చేయలేని దుస్థితి. కనీసం అంటే ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాయలసీమ జీవనాడి అని మాట్లాడుతున్న పెద్ద మనుషులు రాయలసీమ ప్రాంతంలో గత ఆయన పరిపాలన 5 ఏళ్ల కాలంలో కనీసం 5 ఎకరాలకైనా అదనంగా నీళ్ళు ఇచ్చామా లేదా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఆలోచన చేయాలి. కానీ నిస్సిగ్గుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టే ఎన్జిటిలో స్టే వచ్చింది 2020లో, 4 సంవత్సరాల పాటు ఆపింది ఆయన. కానీ నిస్సిగ్గుగా అబద్ధాలు ఎంత ఎంత బ్రహ్మాండంగా చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పని ఆగిపోయింది అని చెప్పి అబద్ధాలను కానీ అంత అందంగా ప్రచారం చేయగలిగిన నిష్ణాతులు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కడపలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ వచ్చేసింది. ఆయనకు అర్థం వద్దని చెప్పినా మేమేమన్నా. ఆయన ఏం చెప్పాడు, 2019లో ఎన్నికల ప్రచారంలో నేను కడప స్టీల్ ప్లాంట్ ను నిర్మించకపోతే కడప జిల్లాలో నేను ఓట్లు అడగనని చెప్పి బహిరంగంగా జమ్మనుడు బహిరంగ సభలో చెప్పడం జరిగింది. నేను ఓట్లు అడగనని చెప్పి. సరే, నాలుగ మడతేసినాడు, అస్తవంకలు తిప్పినాడు, సరే అయిపోయింది కర్మ. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది నేనే తెచ్చిన అంటాడు. ప్లస్ ఇంకొకటి, నిన్న దాల్మియా ఎందుకు లోకేష్ గారు ఫ్రస్ట్రేషన్ అంత ఆగ్రహం చెందాల్సిన పరిస్థితి వచ్చిందంటే, దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో అక్కడ స్థాపించినారు. స్థాపించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండే ఎవరైతే నిర్వాసితులు ఉంటారో, రైతులు భూములు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం కొంత ఎక్కువ తక్కువ దాల్మియా యాజమాన్యం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్లాంట్ కు వాళ్ళు మళ్ళా భూమి పూజ చేసి ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంటే, ఆ నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ప్రాంతం నుండి రైతాంగాన్ని అందరినీ కూడా రెచ్చగొట్టడము, ఇక్కడ ప్లాంట్ కడితే పొల్యూషన్ వస్తుంది, మాకు నీళ్లు పోవు, వంకలు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి నానా యాగి చేసి గత 10-15 రోజులుగా ఏదో విధంగా దాల్మియా యాజమాని బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం. ఏది వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్, వాళ్ళ వ్యక్తిగత కోరికలు ఇవన్నీ కూడా నెరవేరిస్తే ప్రజలకి ఏం సమస్యలు ఉండవు. వాళ్ళ వ్యక్తిగత కోరికలు మనం ఎప్పుడైతే అవి పట్టించుకోనప్పుడు ప్రజల సమస్యలు ముందుకు తీసుకొని వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న మొన్న కూడా జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ సెకండ్ ప్లాంట్ వల్ల ఇది సోఫిస్టికేటెడ్ హై టెక్నాలజీతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఈ ప్రాంతం నిర్ణయంగా మొట్టమొదటిసారి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ ఉంటుందో లేదో ఒక ప్లాంట్ ప్రారంభించేదంగా భూమి పూజ చేసే రోజే ఆ పరిసర ప్రాంత గ్రామాల అభివృద్ధి కోసం మొట్టమొదటిసారిగా దాల్మియా యాజమాన్యం జిల్లా కలెక్టర్ గారికి 5 కోట్ల రూపాయలు చెక్కులు ఇచ్చింది సార్ నిన్న. బహిరంగ వేదిక పైనే 5 కోట్ల రూపాయలు ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం మా ముందుగా 5 కోట్లు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలను మేము ఈ ప్రాంతంలో మా ద్వారా ఏదైనా ఇబ్బందులు జరిగినా ఈ గ్రామాల ఈ భూములు తీసుకుంటున్నారు, ఆ గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం 5 కోట్ల రూపాయలు మొదటి వాళ్ళ కమిట్మెంట్ కనపడుతుంది కదా. కమిట్మెంట్ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని యాజమాన్యంతో పలు దఫాలు చేసి ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు చేసే కార్యక్రమాలు ఇవి ఉంటాయి. ఎక్కడైనా సరే ఇప్పుడు పరిశ్రమలు అన్న తర్వాత ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది. మనం ప్రపంచ వ్యాప్తంగా ఇదే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా కడపలో వచ్చే పొల్యూషన్ కాదు. భారతీయ సిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ ఉంది కమలాపురం నియోజకవర్గంలో, అక్కడ పొల్యూషన్ లేదా, అక్కడ రైతుల సమస్యలు లేవా? ఈ రోజు కూడా ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు, మాకు రైతులకు ఇంకా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, మాకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు అని చెప్పి. భారతీయ సిమెంట్ కర్మాగారంలో పనిచేసే ఉద్యోగుల కంటే దాల్మియా కర్మాగారంలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఎక్కువ. వాళ్ళు భారతీయ సిమెంట్ పరిసర ప్రాంతాల్లో వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే నిధుల కంటే దాల్మియా యాజమాన్యము మైలవరం మండలంలో ఖర్చు పెట్టే నిధులు ఎక్కువ. ఇది బేరీజ్ చేసుకోకుండా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనకు సిమెంట్ ఫ్యాక్టరీ లేకోకుండానో, మనకు పేపర్ లేకోకుండానో, టీవీ లేకుండా మనం ఏమైనా మాట్లాడదు సార్. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అంటే వాళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఒక లాజిక్ ఉండాలి కదా, ఒక లాజిక్ ఉండాలి, ఒక సైంటిఫిక్ థియరీ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు పొల్యూషన్ అని, ఈ మధ్య వస్తున్న లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్లో దాన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు.
అంటే ఇంతకు ముందు అంత విపరీతమైన పొల్యూషన్స్ లేకుండా ఎట్లా చేయాలి అనేది. అంటే ఓవరాల్గా అసలు అక్కడ దాన్ని ఏదో రకంగా రెచ్చగొట్టాలి. మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక అభివృద్ధి జరగకూడదు. వ్యక్తిగత ప్రయోజనాలే యా ప్రాయోజిత కార్యక్రమం ప్లస్ ఇంకా దారుణం సార్. ఎంత దుర్మార్గకరమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాల్మియా ఫ్యాక్టరీని తీసుకొచ్చి పెడితే లాస్ట్ గవర్నమెంట్ లో వీళ్ళకి ఇవ్వాల్సిన మంత్లీ పేమెంట్స్, వీళ్ళకి ఇవ్వాల్సిన లంచాలు ఇవ్వలేదని చెప్పేసి ప్లాంట్ ఆపిచ్చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇప్పించి 48 hours ప్లాంట్ షట్డౌన్ చేశారు. అండ్ ఇంకొకటి, నిన్న మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి అసలు ఓపెన్గా అప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, పాదయాత్ర సందర్భంగా చెప్పాను, ఇప్పుడు మంత్రిగా చెప్తున్నాను, వాళ్ళ బాబాయిని చంపించింది జగనే అని ఓపెన్గా చెప్పారు. అంటే ఇంకా అది విచారణ జరుగుతోంది, ఆవిడేమో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సునీతారెడ్డి. కానీ సునీత రెడ్డి గారి వాదన కూడా ఒకటే కదా సార్. ఇప్పుడున్న ముద్దాయిలు, ఇప్పుడైతే ఎవరైతే ఎఫ్ఐఆర్ లో పెట్టారో, ఛార్జ్ షీట్ వేశారో, వీళ్ళు కాదు, అంతిమంగా ఇంకొక ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఆ కుట్ర కోణాన్ని ఛేదించమని చెప్పి పాపం సునీత గారు కోర్టు ఎక్కుతా ఉంది, దిగుతా ఉంది, ఆమె అలుపెరగని పోరాటం చేయడం జరుగుతుంది. ఈ వాస్తవం. ఇప్పుడు మన ఇంట్లో మన బంధువులు లేకపోతే రక్త సంబంధీకులు చనిపోయినప్పుడు దాన్ని ఎంతో సీరియస్ గా ఎవరైనా కానీ తీసుకుంటాం. రకరకాల మార్గాలు ఉంటాయి. ఇంట్లో రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు లీగల్ గా పోరాటం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆవేశపరులు ఏం చేస్తారు, మా కుటుంబంలో ఒక వ్యక్తి హత్యకు గురైతే సరే రిటాలియేషన్ గా ప్రత్యర్థి వాళ్ళను చంపేది, రకరకాల పద్ధతులలో అవతల ఒక్క వ్యక్తిని న్యాయపరంగా గానీ లేకుంటే రాజకీయ పరంగా గానీ రకరకాల వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల మేరకు రిటాలియేషన్ అనేది ఉంటుంది. అది కానీ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని హత్యకు గురైతే సరే వీళ్ళకి సంబంధం లేదు, సంబంధం ఎవరుందో తేల్చాలి కదా, ఆయన తేల్చాలి కదా. అసలు ఆయన ఎంక్వైరీ వద్దన్నాడు కదా, సిబిఐ ఎంక్వైరీ వద్దని లెటర్ రాసిన పెద్ద మనిషి. వద్దని ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆయనే చెప్పి ఎన్నికల ముందు వద్దని చెప్పి ఆయనే రాశారు. సరే వద్దని చెప్పిన పెద్ద మనిషి మీరు వేసిన సిట్టుతో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేసిన సిట్టుతో ఆ నిందితులు ఏమైనా తేల్చినారా? లేదు కదా. ఒక్కరిగానే అరెస్ట్ చేయలే. నీకు ఆ దర్యాప్తు ముందుకు తీసుకోబోయే నిందితులు ఎవరో, ఆ కుట్రదారులు ఎవరో ఛేదించి ఉంటే సునీత ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. బాధ్యతగా ఒక అన్నగా నాకు న్యాయం చేశాడనే ఒక తృప్తి ఉంటుంది. ఒకవేళ పోయినా కూడా న్యాయం వదిలేయండి, అన్యాయం చేయకుండా ఉంటే చాలు అనుకునే పరిస్థితి వచ్చేసారు ఆ ఇద్దరు చెల్లెళ్ళు. అన్యాయం చేయకుండా ఈ కేసు నీరుగారుగా ఉంటే సాగర్ దేవుడు అనే వేదనాభరితమైన ఇబ్బందికరమైన బతుకుతా ఉంది ఆయన. ఇప్పుడు మాట్లాడదాం, గోపాల్ రెడ్డి గారు మాట్లాడతాం, మళ్ళీ వస్తా. నాగేంద్ర గారు, ఇప్పుడు మత్స్యకారుల విషయంలో అయినా లేకపోతే నేను ఆక్వా రైతుల విషయంలో